ఈరోజు మనం ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవేంటంటే చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్గా చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్. ఓకేనా అండి? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎర్రగుడి శాసనం ఏ మౌర్య చక్రవర్తికి సంబంధించినది? ఆప్షన్ ఏ చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ బి బిందుసారుడు, ఆప్షన్ సి అశోకుడు అండ్ ఆప్షన్ డి దశరథుడు. ఆన్సర్ ఆప్షన్ సి అశోకుడు. క్వశ్చన్ నెంబర్ 2. నాగార్జునకొండ ప్రధానంగా ఏ రాజవంశ పాలనలో బౌద్ధ విద్యా కేంద్రంగా అత్యున్నత స్థాయికి చేరుకుంది? ఆప్షన్ ఏ శాతవాహనులు, ఆప్షన్ బి ఇక్ష్వాకులు, ఆప్షన్ సి విష్ణుకుండినులు అండ్ ఆప్షన్ డి తూర్పు చాళుక్యులు. ఆన్సర్ ఆప్షన్ బి ఇక్ష్వాకులు. క్వశ్చన్ నెంబర్ 3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1 అక్టోబర్ 1953, ఆప్షన్ బి 1 నవంబర్ 1956 అండ్ ఆప్షన్ సి 2 జూన్ 2014 అండ్ ఆప్షన్ డి 26 జనవరి 1950. ఆన్సర్ ఆప్షన్ బి 1 నవంబర్ 1956. క్వశ్చన్ నెంబర్ 4. శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఆప్షన్ ఏ అమరావతి, ఆప్షన్ బి ధాన్యకటకం, ఆప్షన్ సి ప్రతిష్టాన్ పైఠాన్, ఆప్షన్ డి విజయనగరం. ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిష్టానపురం పైఠాన్. క్వశ్చన్ నెంబర్ 5. అమరావతి స్తూపాన్ని ప్రధానంగా ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ కాకతీయులు, ఆప్షన్ బి ఇక్ష్వాకులు, ఆప్షన్ సి శాతవాహనులు అండ్ ఆప్షన్ డి పల్లవులు. ఆన్సర్ ఆప్షన్ సి శాతవాహనులు. క్వశ్చన్ నెంబర్ 6. తూర్పు చాళుక్యుల రాజధాని ఏది? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి వేంగి, ఆప్షన్ సి పెనుకొండ, ఆప్షన్ డి కడప. ఆన్సర్ ఆప్షన్ బి వేంగి. క్వశ్చన్ నెంబర్ 7. కాకతీయుల ప్రసిద్ధ రాజధాని ఏది? ఆప్షన్ ఏ విజయవాడ, ఆప్షన్ బి ఓరుగల్లు వరంగల్, ఆప్షన్ సి రాజమహేంద్రవరం అండ్ ఆప్షన్ డి శ్రీకాకుళం. ఆన్సర్ ఆప్షన్ బి ఓరుగల్లు వరంగల్. క్వశ్చన్ నెంబర్ 8. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? ఆప్షన్ ఏ హరిహరుడు బుక్కరాయులు, ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ సి గణపతి దేవుడు అండ్ ఆప్షన్ డి రుద్రమదేవి. ఆన్సర్ ఆప్షన్ ఏ హరిహరుడు బుక్కరాయులు. క్వశ్చన్ నెంబర్ 9. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు? ఆప్షన్ ఏ సంగమ, ఆప్షన్ బి సాలువ, ఆప్షన్ సి తులువ, ఆప్షన్ డి అరవీడు. ఆన్సర్ ఆప్షన్ సి తులువ వంశానికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 10. ఆంధ్ర కవితా పితామహుడుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? ఆప్షన్ ఏ తిక్కన, ఆప్షన్ బి నన్నయ్య, ఆప్షన్ సి ఎర్రన అండ్ ఆప్షన్ డి శ్రీనాథుడు. ఆన్సర్ ఆప్షన్ బి నన్నయ్య. ఇలా 10 క్వశ్చన్స్ చూసారు కదా, ఇవి చాలా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్. ఇలాంటివి మరిన్ని వీడియోస్ చేద్దాం, క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.